పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా తెలంగాణ బీజేపీ షెడ్యూల్కు ముందు అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించిందని, అయినా ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో ప్రోగ్రెస్ రాలేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ అన్నారు. ఇటీవల నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి డిజిటల్ వ్యాన్స్ ఇచ్చామని, అయినా ఎక్కడా తిరగట్లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. కొత్తగా టికెట్ తీసుకున్న వారిలో కనీసం చలనం లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో 70,000 కుటుంబాలకు పైగా కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులు ఉన్నారని, వారి డేటా ఇచ్చి 3 నెలలు దాటిందని, అయినా ఎందుకు వారిని కలవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి బూత్లో అధికంగా ఓట్లు వస్తేనే పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని వారికి స్పష్టం చేశారు. ఇప్పటికైనా వర్క్ స్పీడప్ చేయాలన్నారు, లేకుంటే అనుకున్న లక్ష్యాన్ని అధిగమించలేమని సూచించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో సునీల్ బన్సాలి కాస్త అసహనాన్ని వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన కొంచెం నిరాశ చెందినట్లుగా కూడా మనం చూస్తున్నాము. ఆ కార్యక్రమంలో సునీల్ బన్సాలి, అలాగే డాక్టర్ లక్ష్మణ్, కె లక్ష్మణ్, బండి సంజయ్, మహేశ్వర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ సమావేశంలో ఎలక్షన్స్ గురించి మాట్లాడే సమావేశంలో వాళ్ళు పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా అయితే అన్ని పార్టీల కన్నా ముందుగానే బీజేపీ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా బీజేపీలో అభ్యర్థుల టికెట్స్ ఎవరైతే తీసుకున్నారో టికెట్స్ తీసుకున్న వాళ్ళు ఇంకా ప్రచారం కూడా మొదలు పెట్టలేదు అనే కాస్త నిరుత్సాహంలో సునీల్ బన్సాలి ఉన్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఆయన అయితే ఏదైతే దిశానిర్దేశాలు చేస్తున్నారో అంతకుముందు అమిత్ షా రావడం కూడా జరిగింది. అమిత్ షా రావడము దిశానిర్దేశం చేయడం జరిగింది. దాని తర్వాత మోడీ కూడా పర్యటిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కానీ తెలంగాణలో అంటే ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలు మాత్రం ఇప్పటి వరకు ఎక్కడ కూడా వారు ప్రచారాన్ని కొనసాగించినట్లుగా కూడా మనము చూడట్లేము అని వారు కొంచెం నిరాశకు గురి అయినట్టుగా కూడా చూస్తున్నాము. అందరికన్నా ముందు అభ్యర్థులను ప్రకటించడము, అలాగే డిజిటల్ వెహికల్స్ని కూడా తీసుకురావడము, ప్రచారానికి అన్ని రంగాలుగా బీజేపీ సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ప్రచారం చేయాల్సిన వ్యక్తులు మాత్రం బయటికి రావట్లేదు అని కాస్త ఆయన బాధపడుతున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇప్పటికైనా సరే ఇంకా సమయం ఉన్నది అని చెప్పేసి దాన్ని సమయాన్ని వృధా చేయకుండా ప్రతి కంటెస్టెంట్ కూడా ప్రజల్లోకి ఇప్పటి నుండి మొదలుకొని ఎలక్షన్స్ అయ్యే వరకు దాదాపుగా 2-3 సార్లు ప్రజల్లోకి వెళ్ళడము, ఒక్కొక్కరిని కూడా ఒక్కొక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడము, వారికి కేంద్రం నుంచి వస్తున్న పథకాలను గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఇలాంటివన్నీ చేయాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ ఏవైతే పథకాలను ఇస్తూ అలాగే ఇప్పుడు తెలంగాణకి దాదాపుగా 15,000 కోట్లు రాత్రి ఇంతకుముందు వచ్చినప్పటికీ ఆయన ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక ముందు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాను అని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఏ కంటెస్టెంట్ అయితే టికెట్ పొందిన అభ్యర్థులందరూ కూడా ప్రచారాన్ని కొనసాగించాలి అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. పోలింగ్ బూత్ల దగ్గర కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. పోలింగ్ బూత్లలో కూడా ABCDగా విభజించేసి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆ స్థానాలలో ఏవైతే ఉన్నాయో 370కి పైగా సీట్లను సాధించాలి అనే ఉద్దేశంతో కూడా మనకి సునీల్ బన్సాలి అలాగే అమిత్ షా వాళ్ళు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మరి పార్లమెంట్ ఎలక్షన్స్లో సునీల్ బన్సాలి గారు మళ్ళీ అలా అమిత్ షా మోడీ కూడా మరలా వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. సో అంటే బడా నేతలంతా కూడా పర్యటనలో మునిగి ఉన్న తెలంగాణలో మాత్రం ఎలాంటి చలనం లేదు అన్నట్టుగా, అంటే కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రమే, అంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న వాళ్ళైతే ప్రచారంలో ఎప్పటి నుంచో జోరందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ నూతనంగా టికెట్స్ తీసుకున్న వాళ్ళలో మాత్రం వారికి ఇంకా స్టార్ట్ చేయలేదు అనేసి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. సో కొత్తగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళు ఇకనైనా సరే ప్రచారం కొనసాగించాలి అనేదే సునీల్ బన్సాలి యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చూస్తున్నాం. గత ఆదివారం కేంద్ర